ఓకే రైట్ స్వామి. అలాగే ఇదే విషయానికి సంబంధించి గులాబీ బాస్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తారు, ఒక స్ట్రాటజీ ప్రయోగించేటట్లుగా కూడా బీఆర్ఎస్ కసరత్తు చేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను అలాగే నిధుల విషయంలో కూడా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి సంబంధించి కూడా అంటే ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా కల్పించాలి అని చెప్పేసి బీజేపీ అనుసరిస్తున్న విధానాన్ని కూడా ఒక ఉద్యమ నాయకుడిగా మళ్ళీ కూడా గులాబీ బాస్ ఒక పోరాటానికి నాంది పలికేటట్లుగా కూడా సిద్ధం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి కిరణ్? బ్రహ్మణి మోదీ సభ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనేటువంటి సంకేతాన్ని మోదీ పంపారు. దీంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ కూడా తన క్యాడర్ ను లీడర్ ను సమాయత్తం చేసేటువంటి అంటే ఇప్పటి నుంచే పక్క అంటే బీజేపీ ఉనికి లేకుండా చేసేందుకు కూడా ఇప్పటికే వ్యూహాలు అమలు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఓవైపు ప్రధాని మోదీ వికసిత్ భారత్ అనేటువంటి జాతీయ నినాదాన్ని ప్రయోగిస్తున్న నేపథ్యంలో ఇటు కేసీఆర్ కూడా ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఆత్మగౌరవం అనేటువంటి కార్డును కూడా వాడుతా ఉన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో ఒక ప్రయోగం చేసి బీజేపీ ప్రయోగం చేసింది, ప్రయోగం సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ప్రయోగం అమలు చేయాలని కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కేసీఆర్ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. వాస్తవానికి నిజంగా ఇప్పుడు ప్రధాని మోదీ అన్నటువంటి ఏదైతే తెలంగాణలో అధికారంలోకి వస్తామనేటువంటి ఆ వ్యాఖ్యల నేపథ్యంలో రకరకాల విశ్లేషణలు కూడా మొదలైనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఒక ఉద్యమకారుని ప్రధాని మోడీ ఢీ కొట్ట అంటే రాష్ట్రంలో ఢీ కొట్టగలడా అనేటువంటి విశ్లేషణలు కూడా మొదలైనటువంటి పరిస్థితులు కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో 2028లో ఎన్నికలు వస్తాయి, 2029లో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. అంటే ఇప్పటికే అయితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం చాలా రసవత్తరంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ అలాగే ఒకవైపు బీజేపీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముగ్గురు ఎవరికి వారు వాళ్ళ ఉనికిని చాటుకునేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఇప్పటి నుంచే. మరి అసలు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవాలి వచ్చే తెలంగాణలో? అదే చెప్తున్నావు. 2028లో తెలంగాణలో ఎన్నికలు వస్తాయి, 2029లో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే ఆ సమయానికి బీజేపీ అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత పెరగవచ్చు. ఎందుకంటే 15 సంవత్సరాలు అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీపై కూడా వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనేటువంటి నినాదాన్ని ఇటు బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఆ పార్టీ ఇచ్చినటువంటి హామీలు విస్మరించడం వంటి అంశాలు కావచ్చు, ఇటు అభివృద్ధి విషయంలో కూడా కొన్ని అంటే ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి అంశాలను బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తుంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో ఫెయిల్ అయినటువంటి అంశాలను కూడా బీజేపీ ఇటు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా అలర్ట్ అయినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టేందుకు కూడా తన రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. నిరుద్యోగం విషయం కావచ్చు, ధరల పెరుగుదల కావచ్చు, తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించిన జాతీయ హోదా విషయంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, ఇవన్నీ అంశాలను కూడా ప్రజలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వ పనితీరును కూడా ఎండగట్టేటువంటి అవకాశాలు ఉంది. ఇటు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూనే ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు కూడా ఇటు బీజేపీ ఉనికి లేకుండా చేసేందుకు కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. తెలంగాణలో పట్టు నిలుపుకోవడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనేటువంటి వ్యూహంతో తెలంగాణలో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే నియోజకవర్గం అంటే కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలను కలవడం, పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతకు సంబంధించి అంశాలు కూడా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. నియోజకవర్గాల వారిగా కూడా ఇన్ఛార్జీలు నియమించి ఎవరైతే నెగిటివ్ అంటే గతంలో ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులు సరిదిద్దుకొని కూడా ఈసారి కొత్త నాయకత్వానికి కోరుకునేటట్టుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఓవైపు బీజేపీ చెప్తా ఉంది తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా మేమే ఎదుగుతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అలర్ట్ అయినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. బీజేపీ ఉనికి లేకుండా చేయడం, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా మరోవైపు ఆల్టర్నేట్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీనే ఉంటుందనేటువంటి సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కూడా
కేడర్లు లీడర్లు సమాయత్తం చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మరియు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కూడా ఇటు బిఆర్ఎస్ సభలు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జిల్లాల వారీగా ఇటు బిఆర్ఎస్ పార్టీ అధినేత సభలు నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు కీలక నేతలైనటువంటి హరీష్ రావు, కేటీఆర్ లాంటి ఈ అగ్రనేతలు కూడా పాదయాత్ర ద్వారా కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే మోదీ వ్యాఖ్యలు అంటే మోదీ ఇచ్చినటువంటి సంకేత నేపథ్యంలో అగ్రపార్టీగా అయినటువంటి బిఆర్ఎస్ పార్టీ అలైనట్టుగా తెలుస్తా ఉంది. బీజేపీ ఉనికి లేకుండా చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ పక్కా పీఎం అమలు చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. బ్రాహ్మణి ఎస్ కిరణ్, థ్యాంక్ యూ. అలాగే మనతో పాటు శ్రీనివాస్ ఆదిలాబాద్ నుంచి లైవ్ లో